హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 8వ భాగం నేను నా జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాను కదా. ఇక మా మామయ్య గారు తెలుసుకొని వచ్చి వదిన్ని తీసుకురమ్మని చెప్పి మా మరిదికి పంపించారు. అప్పుడు మా మరిది వచ్చి మామయ్య గారు ఇట్లా రమ్మంటున్నారు, బాబాయ్ రండి వదిన అని చెప్పి పిలిచారు. అప్పుడు ఎవరు వచ్చారని మా అత్త ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి, ఇదిగో నువ్వు ఆయన పిలిచారని వెళ్తున్నావు, నీ కూతురికి ఏం జరిగినా ఏది ఏమైనా మేమైతే హాస్పిటల్కి వచ్చి అయితే చూడం, మేము రాము అని చెప్పేసింది. తను రామని చెప్పినా ఏదైనా నాకు ఇంక ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఎవరు మాట్లాడేవాళ్ళు లేక తలంతా బలగం ఉంది, తలగబోసే దిక్కు లేదన్నట్టుగా నేను ఒక్కదాన్ని పిల్లని నెల రోజులు తీసుకొని తిరుగుతుంటే అటు ఇటు తిరుగుతూ బంధువులందరూ చూస్తూ ఉన్నారే కానీ అయ్యో ఈ అమ్మాయిని తీసుకొని తను ఎందుకు తిరుగుతుందని ఒకళ్ళు కూడా పాపం అన్న పాపానికి పోలేదు. అదంతా నా మనసులో ఉండిపోయింది. ఇంతమంది ఉండి కూడా, ఈ మనుషుల మధ్య ఉంటూ ఇంతమంది ఉండి కూడా ఏంటి అని కూడా కనీసం పలకరించరే ఈ మనుషులు. ఇలా ఉంటారా మనుషులు? నాకేనా ఈ కష్టాలు వచ్చేది? ఇంకెవరికి రావా వీళ్ళకి? వాళ్ళు ఇలాగే ఉంటారా? వాళ్ళ పిల్లలు ఉండరా? వాళ్ళ పిల్లలకి ఇలా ఏమన్నా జరగవా? ఏమో జరగవేమో, అందుకని వాళ్ళు అంత రిలాక్స్గా ఏంది దీంతో మాట్లాడేది అన్నట్టుగా తిరుగుతున్నారు. నా టైం బాగలేదు, నాకు నా తల్లిదండ్రులు లేరు, నాకు మాట్లాడేవాళ్ళు లేరు. ఆ దేవుడి మీద భారం వేసి నేను తిరుగుతాను, ఎంతో గుండె ధైర్యంతో తిరుగుతూ ఉన్న పాపం తీసుకుని చివరి స్టేజ్కి వచ్చేసింది. అప్పుడు మా మామయ్య తెలిసిన ఫ్రెండ్ ఉండి, మీ మామయ్య గారికి నేను చెప్తానమ్మా ఇలా అయిపోయింది ఏంది పాపం అని చెప్పి ఆయన వెళ్ళి చెప్పాడు. ఆయన వెంటనే వచ్చేసి మా మరిది పిలువనంపారు. వదిన తీసుకురాపో, నేను ఇక్కడ ఉండి చూసుకుంటాను, ఏమైంది నాకు చెప్పు పంపించవచ్చు కదా, ఎందుకు అలా ఉన్నారని. ఆయన పోయి ఎవరు చెబుతారు? పాప ఇలా ఉందని ఎవరంటారు? పక్కనుంటేనే చూసే మాట్లాడేవాళ్ళు లేరు. అలాంటి దానికి పోయి ఎవరు చెబుతారు? ఎవరికి అవసరం? ఎవరికి ప్రేమ ఉంటే ఏదైనా మాట్లాడతారు, ప్రేమ లేనిది ఏం మాట్లాడతారు? కడుపులో లేనిది కౌలించుకున్నా రాదు అనుకొని నా మనసులో సరే అని వెళ్తే, పాప ఇంకా 3 రోజులు చనిపోతుందండి, చనిపోయే ముందు తీసుకొచ్చారు మీరు అని చెప్పి డాక్టర్ గారు ఇంట్లో ఉండండి, లేకపోతే మీరు పాపని ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పి మా మావయ్య ఉందాంలేమ్మ ఉన్నంతకాలం అని చెప్పి ఉన్నాడు. 3వ రోజు పాప చనిపోయింది. మా మామయ్య గారు కూడా ఏడ్చుకుంటూ బయట కూర్చున్నారు. అప్పుడు నర్సు కమలమ్మ వచ్చి, ఫస్ట్ బాబు డెలివరీ అప్పుడు ఆవిడే చేసింది. అప్పుడు బాబు అప్పుడే చనిపోయింది, ఆమెకు తెలుసు ఆ విషయం. ఆమె వచ్చి, అమ్మ పోయినసారి బాబు అలా అయిపోయాడు, ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా అయిపోయింది, ఏదైనా నీ మంచికి దేవుడు ఎందుకు అలా చేశాడో, ఎందుకు ఇచ్చాడో, ఎందుకు చేశాడో, ఎందుకు తీసుకెళ్ళాడో ఆ దైవానికే తెలుసు, నువ్వేం బాధపడవాకు, ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయితో చూసుకొని సంతోషంగా ఉండు, నీ తల్లిదండ్రులు లేరు కాబట్టి నీకు ఈ బాధలు, అదే వాళ్ళు ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళేమో అని తను నాకు ఓదారుస్తూ, నీకు శాడిజం చూపించిన వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈ రోజులు బాగుండొచ్చు, రేపు ఎలా ఉంటారో వాళ్ళకి అది తెలీదు, అది తెలిసిన రోజు నువ్వేంటో, నువ్వెందుకు అలా ఆ రోజులో బాధపడ్డావని ఆ దేవుడు వాళ్ళకు కూడా తెలియపరుస్తాడు, తెలియపరచకుండా ఏమి ఉండడు అని నాకెంతో కొన్నంత ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొచ్చి రిక్షాలో వదిలిపెట్టి టానికి వస్తే అప్పుడు ఏడుచుకుంటూ ఉంటే, అయ్యో పాపం చనిపోయింది, ఆ అమ్మాయి పాపం 4 రోజులు తిరిగింది ఆ పాప నల్ల చేతిలో పెట్టుకొని అని బజార్లో వాళ్ళందరూ వచ్చేసి చూశారు. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్.